నీ గోల్ ఏంటి చిన్నప్పటి నుంచి? డాక్టర్ అవుదామనా, ఇంజనీర్ అవుదామనా, ఏం అవుదాం అనుకుంటున్నావు? కమిడియన్ ఏదామని నా గోల్ కమిడియన్ చిన్నప్పటి నుంచి. ఓకే. ఇప్పటికి ఏమనుకుంటున్నా అని స్ట్రగుల్స్ అంటే చాలా ఆడిషన్స్ అప్లై చేసినా అని ఇంతవరకు ఎక్కడి నుంచి కాల్ రాలేదు. అంతా ఇంతకుముందు ఒక ఛాన్స్ వచ్చింది ఒక షార్ట్ ఫిల్మ్ వైజాగ్లో, వాళ్ళు టికెట్ బుక్ చేసి అంతే కానీ మా లాస్ట్ మూమెంట్లో మా పేరెంట్స్ క్యాన్సిల్ చేసారు. యాక్చువల్ దీనికి కూడా అంతే క్యాన్సిల్ చేసి ఉండే, నేనే పట్టుబడి మా డాడీతో మాట్లాడొచ్చిన. ఎందుకంటే లైఫ్ 2 ఆపర్చునిటీస్, సెకండ్ ఆపర్చునిటీ కూడా వచ్చిన, దీంతో నాకు గ్రోత్ అవుతామని. నీ బుగ్గలు బాగున్నాయని ఎవరైనా చెప్పారా భరత్? చెప్పలే. ఎవరు చెప్పలేదా? గిలుతారా అమ్మాయిలు బుగ్గలు వచ్చి? లేదు లేదు. ఎవరైనా అమ్మ వచ్చి చచ్చిపోతా నువ్వు లేకపోతే అని, ఆత్మహత్య చేసుకుంటాను, చేయి కోసుకుంటాను అడిగితే? అంత సీన్ లేదు. సీన్ లేదంటావు, ఇంకా ప్రేమించానంటావు. చూద్దాం ఫ్యూచర్ లో చూద్దాం. నీ మట్టికి లవ్ అంటే ఏంటి? లవ్ అంటే అబద్ధం. అబద్ధం? అబద్ధాలు ఆడతావు అయితే? నేను అబద్ధాలు ఆడ. అంటే ఎందుకు అలా అనిపించింది? నీతో అబద్ధం చెప్పింది అంతే. నీతో అబద్ధం చెప్తే ఇప్పుడు ఈ కిండర్ జాయ్ స్టోరీ అని నాకు 15K 14K ఫాలోవర్స్ ఉంటారు, అలా 10K మందికి స్టోరీ తెలుసు. అంటే లైక్ కిండర్ జాయ్ స్టోరీ తెలియదు. మా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే స్పామ్ చేస్తారు, లైవ్ పెట్టినప్పుడు స్టోరీ పెట్టినప్పుడు కిండర్ జాయ్ అని. ఇంటర్వ్యూతో వాళ్ళకి తెలుస్తుంది ఈ స్టోరీ.